This is Penpoint, your source for the latest news. అందరికీ నమస్కారం. కిందట నెల 16వ తారీఖున మన ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు సాలూరు నుంచి పార్వతీపురం వెళ్తున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై విజయనగరం సుఖీబాబు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ సుమారు 3-4 రోజులు ట్రీట్మెంట్ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇదే విషయంపై వేటు న్యూస్ వారు మంత్రి సంధ్యారాణికి అస్వస్థత అనే దానిపై ఒక న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. దానికి గాను కొంతమంది గౌరవప్రదంగా కామెంట్ చేస్తే మరికొంతమంది ఒక మహిళ యొక్క వ్యక్తిగత ఆహ్వానానికి పాల్పడుతూ ఒక మహిళకు అనరైన మాటలు అంటూ ఆవిడని కించపరిచే విధంగాను మరియు దీని ద్వారా పార్టీల మధ్య గొడవలు సృష్టించే నెపంతో ఇటువంటి పోస్టులు పెట్టారనే రిపోర్టుపై మొన్న 2వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనిని దర్యాప్తు చేపట్టిన మా రూరల్ ఎస్ఐ గారు టెక్నికల్ ఎవిడెన్స్ అనేవి శాస్త్రీయంగా సేకరించి వాళ్ళని అందులో ప్రథమ ముద్ద అయినటువంటి ముంగు వేణు పాల్గొన వలస బొగ్గుల మండల అతన్ని నిన్న అదుపులో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అతని వద్ద నుంచి కూడా సెల్ ఫోన్ని రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మరో వ్యక్తిని పాచిపెంట మండలం మిర్తివలస గ్రామానికి చెందిన సామిరెడ్డి భాస్కర్ రావు అన్న అతను కూడా ఈరోజు ఎస్ఐ గారు అదుపులో తీసుకొని విచారించి కోర్టుకి సమర్పించడం జరిగింది. వీరిద్దరిని ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఏమిటంటే వీళ్ళిద్దరు కూడా ఒక అతను బీకామ్ డిఈడి చదివితే ఇంకొక అతను బీపీడీ చేశాడు. ఇద్దరు వెల్ గ్రాడ్యుయేట్స్. ఇటువంటి విద్యార్థులు ఉద్యోగం ఉన్నటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి ఇటువంటి స్టూడెంట్స్ ఆకతాయికరంగానో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో లేకపోతే గొడవ పెట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి కామెంట్లు చేయడం వల్ల వారికి చట్టపూర్వకమైనటువంటి శిక్ష తప్పకుండా ఉంటుంది. కాబట్టి అందరూ చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా నేను పోలీస్ శాఖ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మీ యొక్క సెల్ ఫోన్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వాటిని సరైన పద్ధతిలో వాడి ఎదుటి వాడిని కించపరిచే విధంగా ఉండకుండా చూసుకోవాల్సిందిగా మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.